అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలెలిగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఎన్నో శోధనల మధ్యన, శ్రమల మధ్యన ఇరుక్కుపోయిన మనందరినీ మనుషులు తప్పిస్తారనుకుంటాం, కానీ వారెవ్వరూ మనల్ని విడిపించరు, వారెవరూ మనకి మార్గాన్ని చూపరు. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు మనల్ని తప్పించాలన్న ఆలోచన కలిగిన వారైనా. ఈరోజు ప్రియ సంగమా, మీ శోధల నుంచి విడిపించబడాలని, మీరు ఉన్నత స్థలంలో క్షేమంగా ఉండాలని, అనేక మంది మధ్యన బలమైన సాక్షులుగా నిలబడాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. దేవుని వాక్యంలో కీర్తనల భాగం 18వ కీర్తన 19వ మాట చదవగలిగితే, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చను, నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను. ఈరోజు మనం అన్ని విషయాలలో తప్పించబడాలంటే, ప్రమాదం నుంచి తప్పించబడాలన్నా, ప్రమాదకరమైన మనుషుల దగ్గర నుంచి తప్పించబడాలన్నా, కొన్నిసార్లు మాకు కొంతమంది ఫోన్ చేసి అంటారు, అన్నా వారు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, కొంతమంది మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, కొంతమంది మాకు హాని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొంతమంది మమ్మల్ని లేనిపోని మాటలు చెప్పి మమ్మల్ని ఎంతగానో గాయపరుస్తున్నారు. వీరందరి దగ్గర నుంచి మేము తప్పించబడాలని కోరుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీరు ప్రభుకి ఇష్టలుగా బ్రతకగలిగితే ఆయన మిమ్మల్ని తప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభు ఇష్టాన్ని మనం ఎట్లా సంపాదించాలంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటారు కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఈరోజు మీరు విశ్వాసంగా ఉండగలిగితే, విశ్వాసంతో ప్రార్థించగలిగితే మీరు ప్రభుకి ఇష్టలుగా ఉంటారు. ఆ ఇష్టలైన వారందరినీ కూడా నా ప్రభు తప్పించడానికి ఆలోచన కలిగిన దేవుడు ఆయన. అందుకే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా ప్రభుకి ఇష్టలుగా బ్రతికారు గనుకే దేవుడు వారిని అగ్నిగుండం నుంచి తప్పించగలిగారు. ఈరోజు మనందరి శోధల నుంచి విడిపించడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. కాకపోతే మనము దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా, లేకపోతే మనుషుల ఇష్టాన్ని సంపాదించుకోవడానికి లేదా మనుషుల్ని ఆకర్షించుకోవడానికి మనం పాపంలో పడిపోతున్నామా? ఈ సంగమా, అనుభవంతో చెప్తున్నాను, నా స్నేహితుల ఇష్టాన్ని సంపాదించుకోవాలని, వారందరూ నన్ను ప్రేమించాలని, వారందరూ నన్ను వారి ఇంటికి పిలవాలని, నన్ను బాగా ఇష్టపడాలని వారి కోసం ఎన్నో తప్పులు చేశాను. కానీ మరణపు పడక మీదకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేశారు, ఒంటరిగా మార్చబడ్డాను. ఆ సమయంలోనే ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారు. ప్రభు వైపు చూశాను, అయ్యా నీకిష్టడుగా బ్రతుకుతాను, ఒకవేళ నువ్వు నన్ను బ్రతికిస్తే నీకోసం నిలబడతానయ్యా, ఇంకెవరు నాకు వద్దు ప్రభు అని నా జీవితాన్ని ప్రభుకి ఇవ్వగా దేవుడు మా బ్రతుకును మరలా తిరిగి తీసుకొచ్చారు. ఈరోజు మీలో చాలామంది నష్టపడం గల కారణం ఏంటో తెలుసా? వారు మనల్ని ప్రేమించాలి, వీరికి ఇష్టంగా బ్రతకాలని మన జీవితాన్ని, దేవుడు మనకిచ్చిన పవిత్రతని, వాటన్నిటిని మార్చేసుకొని మనుషుల కోసం బ్రతుకుతున్నాం. కాకపోతే మీరు దేవుని కోసం బ్రతకండి, ప్రభుకి ఇష్టలుగా బ్రతకండి. దేవుణ్ణి ఆకర్షించగలిగిన భక్తి జీవితం మీలో ఉంటే, మీలో విశ్వాసమే గనుకుంటే, ఈరోజు నేను అంటాను, ప్రభు మీ అందరినీ తప్పించడానికి ఒక బలమైన ప్రణాళికను దేవుడు వేశారు. దావీదుని తప్పించిన దేవుడే నిన్ను తప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. దానియేలుని తప్పించిన దేవుడే ఈరోజు నిన్ను కూడా తప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. విశ్వాసంతో ఉండండి. ఏ కీడు మీకు రాకుండా నా ప్రభు మీ చుట్టూ బలమైన కంచె వేసి మిమ్మల్ని కాపాడుతారు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.